వీళ్ళు బిల్డప్లు తట్టుకోలేకపోతున్నాము. ఫంక్షన్కి వచ్చినా ఎక్కడికి వచ్చినా మా వాడు యూఎస్ అని వాళ్ళ పేరెంట్స్ వాడొస్తే మీరంతా ఇక్కడే ఉన్నారని అంతా యూఎస్ అక్కడ వేరే లెవెల్ ఇట్లా అని చెప్పి విపరీతంగా దీని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకున్నారు. అండ్ ఐ డోంట్ నో, డెఫినెట్లీ ఒకటి చెడిపోతున్నాడంటే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఒకటి చెడిపోతున్నాడంటే బాధపడే వాళ్ళకంటే హ్యాపీ ఫీల్ అయ్యేది. జనరల్గా సొసైటీ అలా తయారైంది. మా అపార్ట్మెంట్లో కానీ అందరూ డిస్కషన్ బాగా అయింది. అసలు ఎగురుకుంటూ పోయారు. ఇప్పుడు రండి ఆడకు వస్తారు, రండి ఇండియాకి రండి, సో గతి లేదు మీకు అని చెప్పి. సో ఇలా ఒక రకమైన నేను కూడా చాలా ఐ ఆల్సో అగైనెస్ట్. నేను కూడా యూఎస్కి వెళ్ళొద్దు, సాధ్యమైనంత ఏడుండే మీరు జాబ్స్ చూసుకోండి, ఇదే చెప్తా ఉంటున్నాను. అయితే బియాండ్ దట్, సో ఇది దీంతో పాటు ఇంకొంతమంది ఏం మాట్లాడి మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్ని యూఎస్ నుంచి ఇండియాకి వచ్చేస్తాయి అన్నట్టు మాట్లాడారు. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ట్రంప్ అనేవాడు ఒక తెక్కోడు. ఓకే, వాడికి నచ్చింది చేస్తాడు, తిక్కగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో వాడిని తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటాయి, తేడాగాడు. ఇది మనందరికీ తెలుసు. ఓకే, అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మళ్ళీ రివైజ్ చేశారు. సో దానికి కొన్ని చేంజెస్ కూడా చేశారు. ఈ 1 year వరకే ఉంటుంది. ఆల్రెడీ ఉన్న స్టూడెంట్స్కి స్టెమ్ ఓపీటీ వాళ్ళకి కానీ H1B వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ మధ్యలో కానీ వచ్చి వెళ్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది.